తెలంగాణలో రూలింగ్‌లో ఉన్న పార్టీ ఒకటి. ఇక కేంద్రంలో రూలింగ్‌లో ఉంది మరో పార్టీ. ఈ 2 పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ 2 జాతీయ పార్టీలే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. కాబట్టి విమర్శలు, సవాళ్లు విసరటం లాంటివి కామన్‌గా ఉంటాయి. అయితే కరీంనగర్ పొలిటికల్ సినారియో మాత్రం కాస్త డిఫరెంట్. వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పు వచ్చింది. కరీంనగర్ లోక్సభ సీటు పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 7 అసెంబ్లీ స్థానాల్లో 3 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్ గెలిచాయి. గతంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీతో ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉప్పు నిప్పు అన్నట్టే ఉండేవారు. ఇప్పటికీ కార్ పార్టీ పేరు వింటేనే ఒంటికాలిపై లేస్తారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కేంద్రంలో సంజయ్ మంత్రి పదవి చేపట్టాక లోకల్ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారని సమాచారం. కేంద్రం ఇచ్చే నిధులు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కేంద్ర మంత్రి గల్లీలో దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా వ్యవహరించడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ మాత్రం ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి, అందుకే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అంటున్నారు. ఇక్కడి వరకు అంతా కన్విన్సింగ్ గానే ఉంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న బండి తన పార్లమెంటు పరిధిలోనే ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాత్రం వేదిక పంచుకోకపోవటం ఏంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లితో కలిసిమెలిసి తిరుగుతున్నారు. చొప్పదండి, వేములవాడ, మానకొండూరు నియోజకవర్గాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా వీలు చేసుకుని మరీ హాజరవుతున్నారు. కానీ మంత్రి పొన్నంతో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నట్టు సమాచారం. అలా ఎందుకంటే దానికి ప్రత్యేక కారణం ఉందన్నది లోకల్ టాక్. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ పరిధిలోని చిగురు మామిళ్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి హాజరవ్వాలని బండి సంజయ్ అనుకున్నారు. లోకల్ ఎమ్మెల్యేగా మంత్రి పొన్నం కూడా ఆ కార్యక్రమానికి రావాల్సి ఉన్న టైంకి రాకపోవడంతో నొచ్చుకున్న సంజయ్ ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అదే రోజు హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మహోత్సవం కార్యక్రమానికి కూడా బండి సంజయ్ హాజరవ్వలేదు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి తిరుపతికి ఓ స్పెషల్ రైల్ ప్రకటించడంతో తన విజ్ఞప్తి మేరకే అంటూ ప్రెస్ నోటు విడుదల చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ క్రెడిట్ ఎవరిదో మీడియా మిత్రులే గుర్తించాలంటూ మరో నోట్ రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి బండి. ఇద్దరి మధ్య అలా గ్యాప్ పెరుగుతూ వస్తోందంటున్నారు. మరోవైపు ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. దీంతో మానకొండూరుకు సమయం ఇచ్చి హుస్నాబాద్ లో ఆగిపోయిన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు టైం కుదరటం లేదనేది వాస్తవం కాదన్న చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అన్నట్టుగా ఆ మధ్య ఇద్దరూ కలిసినట్టే కలిసి అంతలోనే ఇలా అయ్యారని, ఇది నియోజకవర్గాల అభివృద్ధికి ఆటంకం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పటి నుంచి వార్ కొనసాగుతూనే ఉందట. ఈ పరిస్థితుల్లో బండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సఖ్యత మెయింటైన్ చేస్తూ మంత్రితో మాత్రం దూరం దూరం అనటం వెనుక భవిష్యత్ ప్రణాళికలు ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చూడాలి బండి సఖ్యత వెనుకున్న స్ట్రాటజీ ఏంటో.